వేల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి వచ్చినప్పుడు దాతలను మీరు చూశారు, ఒక ఇద్దరు వచ్చారు. అదే మరి ఈ ఊర్లో 10 కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు. నాకు ఆ 10 కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. మనకెప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస మొగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేకపోతే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దుక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి నేనున్నా, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా, అది న్యాయసమ్మతం అయితే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కదా, గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తా. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటల వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 2 విషయాలు, ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆవుల వెంకాయమ్మ ఉందే ఇక్కడ, ఆవుల వెంకాయమ్మ ఏమ్మా? ఎల్లావులన ఆవులను పెట్టారు, ఆవులను పెట్టారేంటి? ఉందా ఆవిడ? రమ్మని ఎట్లా? ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? ఈ ఊరోళ్ళు చెప్పండి, ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? పేద కుటుంబం చేలు పైకెత్తండి. ఓకే. ఇంకొక ఆయన 2 పేర్లు వెంకాయమ్మని కొట్టావేంటి నువ్వు? ఇంకొక ఆవిడ కూడా వెంకాయమ్మ ఉంది. 2 వెంకాయమ్మలు. నువ్వమ్మా? ఈవిడ ఒక లాస్ట్లో ఉందా? ఎల్లావుల వెంకమ్మ, ఇంకో అంకమ్మ అన్నావు. వీడి పేరు అంకమ్మ, నువ్వు అంకమ్మ. ఏంటమ్మా నువ్వేనా? ఏ రా తల్లి, ఇట్రా ఇటురా. ఏం కాదా? సుబ్బాయమ్మ ఇటు రామ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.